నందమూరి కళ్యాణ్ రామ్, నివేదా థామస్ మరియు శాలిని పాండేల కాంబినేషన్ లో కేబీ గుహన్ డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 118 బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు కలెక్షన్ల పరంగా వరల్డ్ వైడ్ గా 1.8 కోట్ల రేంజ్ షేర్ ను వసూలు చేయగా, రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా మొదటి రోజు తొలి 2 షోలతో పోల్చుకుంటే మంచి ఆక్యుపెన్సీతోనే రన్ అవుతుంది. ఓవరాల్ గా డ్రాప్స్ కూడా గట్టిగానే ఉన్నప్పటికీ తొలి 2 షోలకు ఎఫెక్ట్ ప్రభావం ఉండటం ఖాయమని చెప్పవచ్చు. దాంతో సినిమా మార్నింగ్ మ్యాట్ని షోలకు ఓవరాల్ ఆక్యుపెన్సీ లెవెల్ ఇప్పుడు ప్రస్తుతానికి 12% నుండి 15% వరకు ఉండగా, ఈవినింగ్ అండ్ నైట్ షోలకు అడ్వాన్స్ బుకింగ్ మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న కారణంగా రెండవ రోజు సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూలను కురిపించే అవకాశం ఉందని చెప్పవచ్చు. ఓవరాల్ గా ప్రస్తుతం ఉన్న ఓపెనింగ్స్ ని బట్టి రెండవ రోజు బాక్సాఫీస్ దగ్గర 118 సినిమా 1 కోటి రేంజ్ లో షేర్ వసూలు చేయడం మాత్రం ఖాయమని చెప్పాలి. ఒకవేళ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో సినిమా సాధించే గ్రోత్ ను బట్టి తొలి రోజు ముగిసే సమయానికి ఎంతవరకు కలెక్షన్లను రాబడుతుందో అంచనా వేయవచ్చు. ఒకవేళ గ్రోత్ అనుకున్న రేంజ్ కు మించి ఉంటే ఈ లెక్క 1.3 కోట్ల మార్కును అందుకున్న ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెప్పవచ్చు. ఇక ఓవర్సీస్ లో సినిమా థియేటర్స్ కౌంట్ ను రెండవ రోజు పెంచడంతో ఈ రోజు నుండి ఓవర్సీస్ లో సినిమాకు అక్కడ మంచి వసూలను కురిపించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి ఆ ఇంపాక్ట్ కూడా గట్టిగానే ఉంటే సినిమా ఖచ్చితంగా ఓవర్సీస్ కలెక్షన్లతోనే మరింత ముందుకు వెళ్లే అవకాశం ఉందని చెప్పాలి. రోజు ముగిసే సమయానికి సినిమా స్టేటస్ ఎలా ఉందో తెలుసుకొని మరో వీడియోలో అప్డేట్ చేస్తాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం, బాక్సాఫీస్ కలెక్షన్స్ రిపోర్ట్స్ కోసం మా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి.